అప్పట్లో ఒకడుండేవాడు. ఈజ్ అ ప్యూర్లీ రైటర్ అండ్ డైరెక్టర్స్ ఫిల్మ్. తెలుగు సినిమా చరిత్రలో కనుక స్క్రీన్ ప్లే ఒక 10 టాప్ తీస్తే ఇది వన్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతుంది. సాగర్ చంద్ర, యు రాక్ అండ్ యాక్టర్స్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ని చేయడానికి ఒప్పుకున్న శ్రీ విష్ణు, నారా రోహిత్ గెట్స్ ద క్రెడిట్. అంటే ఇలాంటి లోడెడ్ ఫిల్మ్, ఇంత కంటెంట్ ఉన్న సినిమాని తీసుకోవడమే ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు. ఎవరు అంటే ఏదో లైటర్ వెయిన్లో చేసేద్దాం అనుకుంటున్నారు తప్ప 4 జోకులు పెట్టేసుకుంటే, జబర్దస్త్ కామెడీలను పెట్టేసుకుంటే ఆడుతున్నారు. ఇవేవీ లేకుండా కేవలం కంటెంట్ నమ్మి సినిమా చేయడం ఒక అచీవ్మెంట్, ఆ సినిమాని మెప్పించడం డైరెక్టర్ అచీవ్మెంట్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గో వాచ్ ఇట్. ఆసమ్ మూవీ. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందులో నారా లోహిత్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. ఆర్ఆర్ వచ్చి ఇరగదీశారు. ఇట్స్ నైస్ మూవీ, ఆసమ్. మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఇట్స్ వెరీ నైస్ మూవీ. చాలా బాగుందండి ఈ సినిమా. ఫస్ట్ నుంచి టైటిల్స్ కా నుంచి మంచిగా టేకింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగా చేసిండు హీరో, చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది ఆర్ఆర్. సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ 10 మినిట్స్ మాత్రం విపరీతంగా ఉంది. ఆర్ఆర్ సురేష్ బొబ్బిలి మాత్రం అసలు ఏడిపించేశాడు. మా ఫ్రెండ్స్ ముగ్గురు, నేను ఆల్రెడీ ప్రివ్యూ చూశాను, మళ్ళీ వచ్చాను అండ్ నెక్స్ట్ షోకి కూడా టికెట్ తెప్పించాను. చాలా బాగుంది. ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదొక అసలు ఒక పీరియాడిక్ మూవీ లాగా ఉంది. అంటే 90స్లోకి వెళ్ళి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోకి నేను 90స్కి తీసుకెళ్తాడు, మళ్ళీ ఏంటంటే ప్రజెంట్లోకి వస్తాడు. అసలు శ్రీ విష్ణు గారి యాక్టింగ్ వచ్చేసి అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నానా అనిపించింది. అది క్లైమాక్స్లో అతను ఓల్డ్ గెటప్ ఎవ్రీథింగ్ సూపర్. అసలు ఆర్ఆర్ మాత్రం హైలైట్. అసలు ఇక సురేష్ బబ్లికి నెక్స్ట్ ఫ్లో. చాలా బాగుందండి. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చాలా బాగుంది. రెండు మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం ఇరగదీసిన అనమాట. సురేష్ బొబ్బిలి తెలంగాణ బిడ్డ, చాలా బాగుందండి. ఆర్ఆర్ ఈజ్ చాలా కామెడీ బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసినాము, అనుకున్నంతగా లేదు, కాకపోతే పర్లేదు. కథ మీద కూర్చోబెట్టిండు డైరెక్టర్, స్కీమ్ కూర్చోబెట్టిండు అనమాట. చాలా బాగుంది. అంటే ఈ 2-3 నెలల్లో ఇంత మంచి సినిమా అయితే రాలేదు. చాలా బాగుంది. చాలా బాగుందండి. యాజ్ యూజువల్ కామెడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎస్, వీ కెన్ ఎక్స్పెక్ట్ 75 out of 100 to rate on the first day. Yes, it's entertainer, family entertainer to say. Yes. Yeah, so it's music parle అండి. లిటిల్ ఇంప్రూవ్మెంట్ కెన్ బి షోన్, బట్ ఎస్, ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ మూవీ ఇప్పుడే ఫస్ట్ షో చూసి వస్తున్నామండి. రెస్పాన్స్ చాలా బాగుంది, మంచి హ్యాపీగా ఉంది. లాస్ట్ 15 minutes అయితే బాగా ఎమోషనల్ అయ్యారు. మీరందరూ కూడా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. హీరో యాక్షన్ చాలా బాగుంది, చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది. ఈజ్ ప్రొఫెషనల్గా ఈజ్ ఓకే. ప్రత్యేకించి క్లైమాక్స్ క్లైమాక్స్ కొంచెం బాగా కళ్ళం నీళ్ళు వచ్చాయి కూడా. క్లైమాక్స్ చాలా బాగుంది. రోహిత్ బాగా చేశాడు, హీరోయిన్ బాగుంది. యాక్చువల్గా అంబియన్స్ 1992 అంబియన్స్ చాలా బాగా చేశాడు. తెలుగు మూవీస్లో ఆ రేంజ్ అంబియన్స్ ఎప్పుడు ఎవరు క్రియేట్ చేయలేదు. అంటే I just came from watching the movie and I'm really happy with it. I'm really proud. The climax scene made me cry, but I'm just really happy. I really like the performances. I'm happy with mine and everybody performed so amazingly. The climax scene, again, it made me cry and my mom as well. So I'm happy. I'm really happy with it. Thank you. Yeah, definitely. I hope it'll be good. I hope they like it as much as I like it. That's all I can say. Thank you. My favorite song Tomorrow. సెకండ్ హాఫ్ చాలా బాగుందమ్మా. కామెడీ ఉందా? కొద్దిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయమ్మా. అప్పట్లో ఒకటి ఉండేవాడు. చాలా బాగుందండి. శ్రీ విష్ణు, నారా రోహిత్ చాలా బాగా చేశారు. సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది. నారా రోహిత్ కానీ వీళ్ళందరూ బాగా చేశారు. వెరీ న్యూ సబ్జెక్ట్, కొత్తగా ఉంది. చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. మంచి కామెడీ ఫైట్లు స్టార్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా బాగుంది. క్లైమాక్స్ కేక. నారా రోహిత్ బాగానే చేశాడు. ఇంకా శ్రీ విష్ణు ఎక్సలెంట్ అనమాట. సినిమా మొత్తం మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. చాలా బాగుందండి. నారా రోహిత్, శ్రీ విష్ణు ఇద్దరే టాప్ అండి. చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అసలు టాప్. అది ఓవరాల్గా మూవీ స్టోరీ అంతా చాలా బాగుంది. కామెడీ, ఎండింగ్ క్లైమాక్స్ ఇంకా టాప్గా ఉందండి. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది.
బాగుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.